తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి ఆమని తెలుగులో జంబలకిడి పంబ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత బాపు దర్శకత్వం వహించిన మిస్టర్ పెళ్ళాం సినిమాలో ఆమనికి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ ఫిల్మ్ అవార్డు అందుకుంది. తెలుగుతో పాటు తమిళంలో చాలా సినిమాల్లో నటించింది. స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్నప్పుడే సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైపోయారు ఆమని. అసలు ఆమని సినిమాల్లోకి ఎలా వచ్చారు? కమల్ హాసన్ చెంపపై కొట్టడానికి గల కారణమేంటి? భర్త ఆత్మహత్యాయత్నం చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ కారణంతోనే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారా? ఆమని బయోగ్రఫీ ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆమని అసలు పేరు మంజుల. 1973 నవంబర్ 16న బెంగళూరులో పుట్టారు ఈ బ్యూటీ. తల్లిదండ్రులు బెంగళూరులో సెటిల్ అయిన అనంతపురానికి చెందిన తెలుగువారే. ఆమని తండ్రి తరపున తాతకి చాలా ఆస్తులు ఉండేవి. అవి తండ్రి చేతికి వచ్చాయి. ఎంత ఆస్తి ఉండేదంటే విల్సన్ గార్డెన్ వీధిలో సగం వరకు ఆమని తండ్రికి చెందినవే ఉండేవి. అడపాదడపా వ్యాపారాలు చేసిన అనంతరం ఆమని తండ్రి సినిమా డిస్ట్రిబ్యూటర్గా మారారు. ఆమని పుట్టిన టైం వారి ఇళ్లంతా సినిమా డిస్ట్రిబ్యూటర్లు, నటులు, నిర్మాతలతో సందడిగా ఉండేది. రోజులన్నీ ఒకేలా ఉండవు కదా. ఆమని తండ్రి వరుసగా పెద్ద సినిమాలను కొనడం, అవన్నీ ఫ్లాపులవ్వటంతో నష్టాలలో కూరుకుపోయారు. దీంతో ఉన్న ఆస్తులు అమ్మటం మొదలుపెట్టారు. అలా బెంగళూరులో సొంత ఇళ్లు తప్ప ఇంకేం మిగల్లేదు. ఇక ఆమని తల్లి ఫ్యామిలీ విషయానికి వస్తే వారంతా నాటకాలలో పనిచేసేవారు. ఆ వారసత్వం ఆమనికి వచ్చిందని అంటారు. చిరంజీవి సినిమాలను టీవీలలో చూసేటప్పుడు ఆయనతో ఎలాగైనా నటించాలని అనుకునేవారట ఆమని. తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీతో చిరంజీవి స్టిల్స్ ఉన్న ఫొటోస్ని కొని దాచుకునేవారు ఆమని. ఇంటర్ చదువుతున్నప్పుడే తాను సినిమాల్లోకి వెళ్లాలని అనుకుంటున్నట్టు తండ్రికి చెప్పింది ఆమని. చదువుకుంటే చదువుకో, లేకపోతే పెళ్లి చేస్తా కానీ సినిమాలు వద్దని ఖరాఖండిగా చెప్పేశారు ఆమని తండ్రి. ఆమని ఎంతటికీ మాట వినకపోవడంతో నువ్వు అనుకునేంత బయట కనిపించేంత సాఫ్ట్గా ఉండవు సినిమాలు, చాలా కష్టాలు పడాల్సి వస్తుందని చెప్పారట ఆయన. అయినప్పటికీ సినిమాల్లో కెరియర్ వెతుకుంటానని చెప్పటంతో తల్లి సపోర్టు చేసింది. అలా తల్లి సపోర్టుతో చెన్నైకి వచ్చేసింది ఆమని. తండ్రికి ఉన్న పరిచయాలతో చెన్నైలో ఉన్న డిస్ట్రిబ్యూటర్ల సాయంతో పలు సినిమా ఆఫీసులకు ఆమని ఫొటోస్ పంపించారు. అయితే ఆమని ఫొటోస్ చూడగానే కాల్ చేసి ఆఫీస్కి రమ్మనేవారు. తీరా ఆఫీస్కి వెళ్తే రిజెక్ట్ చేసేసేవారు. కారణమేంటంటే ఆమని ఫోటోజెనిక్ ఫేస్ కావటంతో ఫోటోలలో ముఖంలో కళ కనిపించేది. కానీ రియల్గా కొంచెం కలర్ తక్కువ ఉండటంతో ఆమెను రిజెక్ట్ చేయటం మొదలుపెట్టారు. ఆ తర్వాత సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్గా ఫ్రెండ్స్ పాత్రలు వచ్చినా తాను కేవలం హీరోయిన్గానే చేస్తానని ఆమని వచ్చిన ఆఫర్స్ని రిజెక్ట్ చేశారు. అలా కొన్ని రోజులకు మొదటిగా తమిళ సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. అదే మురళి ఆమని హీరోయిన్లుగా నటించిన పుత్యాకాడ్ సినిమా. ఈ సినిమాతోనే ఈమె పేరును మీనాగా మార్చారు. కానీ అప్పటికే చైల్డ్ ఆర్టిస్టుగా నటి మీనా ఉన్నారు. దీంతో మీనాక్షిగా మార్చారు. అయినా స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఆమనినే హీరోయిన్ అని చెప్పి తీరా షూటింగ్ స్టార్ట్ అయ్యాక సెకండ్ హీరోయిన్ అని చెప్పడంతో షూటింగ్ స్పాట్లోనే సినిమా చేయనని చెప్పేశారట. కానీ అక్కడే ఉన్న డైరెక్టర్ ఆమెను ఒప్పించి యాక్ట్ చేసేలా చేశారట. అలా తమిళ సినిమాతో అరంగేట్రం చేశారని చెప్పొచ్చు. అలా సినిమాలు చేస్తున్న టైంలోనే తెలుగులో పరుచూరి బ్రదర్స్ సినిమా అయిన ఆడదిలో ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ఆమని పేరును కుమారిగా మార్చారు. అయితే ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత మళ్లీ తమిళ సినిమా అయిన ఇదు తాత్తం సత్తం సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమా షూటింగ్ పలు ప్రాంతాలలో జరగటంతో నటులంతా కలిసి హోటల్స్లో స్టే చేసేవారు. అలా మూవీ క్లైమాక్స్ షూటింగ్ కోసం ఓ హోటల్లో స్టే చేశారు. అప్పటికింకా ఫోన్లు సరిగ్గా అందుబాటులోకి రాలేదు. ఈ టైంలోనే ఆకస్మికంగా ఆమని తండ్రి మరణించారు. ఆమని ఉన్న హోటల్కి ఫోన్ వచ్చింది. హోటల్ వారు సినిమా యూనిట్లో ఉన్నవారికి చెబితే అప్పుడు ఆమనికి ఆ విషయం చెబితే వెళ్లిపోతారని, షూటింగ్కు ఇబ్బంది అవుతుందని చెప్పటం మానేశారు. షూటింగ్ పూర్తయ్యాక తండ్రి చనిపోయారన్న వార్త చెప్పారు. దీంతో అక్కడే ఉన్న తల్లితో కలిసి హుటాహుటిన వెళ్లిపోయారు. కానీ తాను ఉన్న చోటు నుంచి బెంగళూరు వెళ్లడానికి బాగా సమయం పట్టడంతో అంత్యక్రియలు పూర్తి చేసేశారు ఆమని తమ్ముడు. అయితే ఎవరూ లేకుండా తమ్ముడు ఒక్కడే తండ్రి అంత్యక్రియలు పూర్తి చేశాడని ఆమని చాలా ఇంటర్వ్యూలలో ఎమోషనల్ కూడా అయ్యారు. ఇక ఈ టైంలోనే ఈవీవి సత్యనారాయణ నుంచి ఆఫర్ వచ్చింది. అదే మీనాక్షి మూవీ. అయితే తండ్రి చనిపోవటంతో బెంగళూరు వెళ్లారని తెలుసుకున్న ఈవీవి
ఆమని చెన్నై వచ్చే వరకు వెయిట్ చేశారు. ఈ సినిమాతోనే ఆమె పేరును ఈవీవి ఆమనిగా మార్చారు. సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. కానీ ఆ సినిమా పేరుకు సినిమాలో ఉన్న కంటెంట్కి సంబంధం లేదని అనిపించి మీనాక్షి పేరును కాస్త జంబలకిడి పంబగా మార్చారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాకుండా ట్రెండ్ సెట్టర్ సినిమాగా నిలిచింది. దీంతో ఆమనికి ఫుల్గా క్రేజ్ వచ్చింది. మొదట్లో నీ ముఖానికి హీరోయిన్ గా ఛాన్సులు వస్తాయా అని హేళనగా మాట్లాడిన బంధువులే ఆ తర్వాత తను మా బంధువే అని చెప్పుకోవడం స్టార్ట్ చేశారట. ఇక ఆ తర్వాత అన్నీ సెలెక్టివ్ గా చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు. శ్రీ శ్రీనాథ సార్వభౌమ భూమిలో రాజేంద్ర ప్రసాద్తో పరిచయం ఏర్పడింది. అలా మిస్టర్ పెళ్ళాం సినిమా చేసే అవకాశం వచ్చింది ఆమనికి. ఇది బాపుగారి బొమ్మ. ప్రతిదీ పర్ఫెక్ట్ గా రావాలని అనుకునేవారు బాపుగారు. ఆయన పర్ఫెక్షన్ వల్లే ఆ సినిమాకు గాను నంది ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ తనకు వచ్చాయని చెబుతుంటేవారు ఆమని. బాపుగారి వల్ల తాను నటన చాలా న్యాచురల్ గా రావాలని అనుకునేవారట ఆమని. అందుకే పాత్ర ఏదైనా సరే 100% న్యాచురల్ గా వచ్చేటట్టు చేసుకునేవారు. శుభ సంకల్పం కోసం కమల్ హాసన్తో జతకట్టారు. ఈ సినిమాకు డైరెక్టర్ కళాతపస్వి విశ్వనాథ్ గారు. ఈ సినిమా న్యాచురల్ గా ఉండటం కోసం మేకప్ లేకుండా నటించాలన్నారు. దీంతో ఆమని కొంచెం భయపడినా కమల్ హాసన్ వచ్చి ధైర్యం చెప్పేసరికి మేకప్ లేకుండా కెమెరా ముందుకు వచ్చారు ఆమని. అయితే మొదటి రోజే కమల్ని కొట్టే సీను ఉంది. దీనికి చాలా భయపడిపోయారు ఆమని. ఆ టెన్షన్లో కమల్ని నిజంగానే కొట్టేశారు. దీంతో కొట్టడం అంటే రియల్గా కొట్టకూడదని, ఇటువంటి సీన్స్లో ఎలా యాక్ట్ చేయాలో ఆమనికి చెప్పారు కమల్. ఇక ఆమని హీరోయిన్గా చేసిన చివరి సినిమా ప్రియమైన శ్రీవారు. పెళ్లైన తర్వాత సినిమాలకు దూరమైపోయారు. భర్త తమిళ సినిమా నిర్మాత అయిన ఖాజా మొహయుద్దీన్ను ప్రేమించి మతాంతర వివాహం చేసుకున్నారు. అయితే ఆర్థిక ఇబ్బందులతో 2005 జూలై 14న ఆత్మహత్యాయత్నం చేశారు ఆయన. దీంతో కుటుంబ కష్టాలు పోవటం కోసం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు ఆమని. అటు సినిమాలలో మెప్పిస్తూనే ఇటు సీరియల్స్లో కూడా కనిపించటం మొదలుపెట్టారు. మతాలు వేరైనా ఏ ఇబ్బంది రాలేదని, ఆమె భర్త సైతం గుడికి వెళ్తారని ఆమని చెప్పారు. అయితే ఈ జంటకు పెళ్లైన చాలా రోజులకి పిల్లలు పుట్టారు. ఇండస్ట్రీలో ఆమనికి అలనాటి నటి సౌందర్య బెస్ట్ ఫ్రెండ్. ఇద్దరూ ఎంతో చనువుగా ఉండేవారు. ఇళ్లకు కూడా వెళ్లేవారు. అలా ఓసారి సౌందర్య ఇంటికి వెళ్లిన ఆమనిని సౌందర్య తండ్రి పిలిచి తన కొడుకు అమర్ని పెళ్లి చేసుకో అని ప్రపోజల్ పెట్టారు. అందుకు ఆమని మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అంతే అని చెప్పారట. సౌందర్య చనిపోయాక అక్కడకు వెళ్లాలంటే చాలా భయం వేసిందని, ఆమె తల్లి బాధను చూడలేకపోయానని బాధపడ్డారు ఆమని. తన లైఫ్లో అత్యంత షాకు గురి చేసిన ఘటన అదేనని చెబుతారు. తను ఎక్స్పోజింగ్కు దూరంగా ఉండటానికి గల కారణాలు కూడా సౌందర్యే అని కూడా చెబుతారు ఆమని.